వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వము ప్రజల్ని మోసం చేస్తుంది అంటూ ఈ రోజు యోగాంధ్ర కార్యక్రమాన్ని కూడా విశాఖ వేదికగా కూడా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం కూడా చాలా గ్రాండ్ గా సక్సెస్ అయింది. మనం చూడొచ్చు, ఏదైనా కానీ ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు దానిపై విమర్శలు రావడం కూడా చాలా సహజము. అలాగే ఈ రోజు యోగా కార్యక్రమంపై కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి లోకేష్ యోగా పేరుతో కూడా ప్రజల్ని మోసం చేస్తున్నారు. బాబు గ్యారంటీ మోసం గ్యారంటీ లాగా కూడా పాలన కొనసాగుతుంది. చంద్రబాబు గారు ఇచ్చిన హామీలన్నిటిని కూడా పక్కన పెట్టి పిచ్చి పిచ్చి పాలన చేస్తున్నారు అంటూ కూడా చంద్రబాబుపై గ్యారంటీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పని అయిపోయింది, ఇక ప్రజల నుంచి ఆయనకి ఎటువంటి ఆదరణ లభించదు, ఇలాంటి చెత్త కార్యక్రమాలు చేస్తే ఎలాంటి ఆదరణ ఉంటుంది అంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు అందరి దృష్టిలో చర్చగా మారాయి.